నారాయణ అద్దడుగుతూ ఇంటికొచ్చాడు. అడిగితే ఇచ్చుండొచ్చు కదా. నా దగ్గరుంటే ఇచ్చుండేదానిగా. ముందు ఇక్కడి నుంచి పోవే. నీ గురించి నన్నేం చెప్పమంటావు రుక్మిణి? నీ వల్లే కదా అంతా ఓపిగ్గా జరుగుతోంది. నేనేం చేయనక్క. ఏదైనా పనుంటే ఆ ఇద్దరు పిల్లల ఆకలైనా తీర్చొచ్చు కదా. కానీ దానికి ఒప్పుకోనంటుంటే సడన్ గా కార్తీక్ ఎందుకు ఇలా మారిపోయాడో తెలియడం లేదు. కుటుంబము పిల్లలు అంటూ ఉంటే గొడవలు తగ్గుతాయంటారు. కానీ ఇప్పుడు నా సంగతే తీసుకో. బిడ్డలు లేకపోయినా ఎప్పుడు నన్ను ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. ఇవి కొంచెం పాతవే, కానీ ఇవి ఇంట్లో వేసుకోవచ్చు. నువ్వు భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. నీ బిడ్డల వల్ల నీకు మంచి జరుగుతుంది. దీని గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది. ఇది మా అమ్మ నాన్నల శాపం అయి ఉంటుందేమో. చాలు సరసక్క, ఇలా ఆకలితో ఉండి అయ్యగారికి మిగిలించాల్సిన అవసరం లేదు. ముందేదని తినొద్దారండి. ఓ నీకెప్పుడు అదే ధ్యాస, మళ్ళీ మొదలెట్టింది అని. ఇలా పనిచేయడానికి ఒక పని మనిషి దొరికింది మన యజమానురాలు పుణ్యం. అవునే, నేను యజమాని కోసం అంత ఎక్కువ పని చేస్తున్నాను. నీకు తల నెరిసిపోయింది, అందుకే యజమాని నిన్ను పట్టించుకోవట్లేదు. అందుకే ఆయన అంటే నీకెట్టో లేదు. ఇలా చూడు, అసహ్యంగా మాట్లాడితే నాలుగు కోస్తాను. ఇలా రావే, అది ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను. పనంటూ లేదా? నేను నా కూతురు 4 డబ్బులు కష్టపడి సంపాదిస్తున్నామని దీనికి కొళ్ళు. వెళ్ళవే. ఆయన రాని అప్పుడు నీ సంగతి ఏంటో నేను తేలుతాను. లోగి 4 తొక్కాలి. వీళ్ళెక్కడికి వెళ్లారో తెలియటం లేదే, ఇంకా కనిపించటం లేదే. ఆహా, దేవి ఇక్కడ కూర్చుని తింటున్నావా? లేదు దాసు, నేను స్థానానికి వెళ్తాను. అలా ఒంటరిగా కూర్చుని తింటే ఏం బాగుంటది? నేను కూడా నీ కంపెనీకి వస్తానే. నువ్వెక్కడి నుంచి బయలుదేరు, నీకు అయ్యగారు మిగిల్చింది ఉంటుంది కదా. అయ్యగారికి నేనంటే చాలా ఇష్టం. నీకు జీతం పెంచమని నేను ఇప్పుడే అయ్యగారితో చెప్పేసి వస్తున్నా. అయ్యగారు, దేవి నువ్వు తినేలే. భోజనం తీసుకొచ్చాను, మీకోసమే వంట చేశాను. ఊరికే టీ తాగుతూ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు? దాంతో పాటు కడుపు కూడా పాడవుతుంది.
తింటారా? కూరలు మీకు నచ్చాయా? మరి నచ్చదా ఏంటి? వాళ్ళ ఇంట్లో ఇంత రుచిగా వంట చేసి పెట్టడానికి ఎవరున్నారు గనక. ఈ పేదింటికి వచ్చి నువ్వు కూర్చుని తింటున్నావు చూడు, నువ్వు నిజంగా మంచోడివి. నీకు తెలీదు, నాకు దీన్ని తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. అందుకే నేను తాగుతున్నాను. ఎలాగే నేను తాగి తాగి చచ్చిపోతే దీనికి ఎవరుంటారు చెప్పు బాబు. ప్రారంభించింది ముసలిది ప్రేమ. నేను ఖచ్చితంగా చెప్తున్నానే, ఈ అబ్బాయి మన ఇంటి బిడ్డ. మీరు తినండి. వద్దు. ఇంకా కాస్త వేసుకోండి. చాలే, బాగానే తిన్నాడు. వద్దంటే వదిలేయాలి. బాబు, ఇంకో గ్లాస్ తాగుతావా? ఇదిగో తాగు. వద్దు. ఇదిగో. ఈ టైంలో బాబు వెళ్ళకూడదు, ఎందుకంటే దారి నిండా పాములు ఉంటాయి. తీసుకో. ప్రేమతో ఎత్తుంటే తీసుకో. ఇదెందుకు? తిన్నందుకు డబ్బులా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఈయనేమో ప్రేమతో ఎత్తున్నారు ఏంటి బాబు? రేపు సరుకు ఏం చేయాలని ఆలోచించాను. ఇక్కడే ఉండనే ఉండు. వెళ్తున్నారా? అటు వెళ్ళు. అలా వెళ్ళమంటుండే.